తెలంగాణలో మోడల్ వార్ నడుస్తుంది. కాంగ్రెస్పై ప్రతిపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ముఖ్యమంత్రి చెప్పిన రేర్ అంటే ఎవరు? రాహుల్ రేవంతా, రమేష్ రేవంతా? గులాబీ లీడర్ల ఆరోపణలు నిజమేంతా? హైకమాండ్ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి రేర్ ఫార్ములా ప్రయోగించారా? కంచె గచ్చిబౌలి భూముల్లో దాగున్న రేర్ కాంబినేషన్ ఏంటి? ఆస్కార్ వచ్చినంత గొప్పగా ఉందని రేవంత్ ఎందుకన్నారు? భాస్కర్ అవార్డే ఎక్కువని రామచంద్రరావు ఎందుకు సెటర్లు వేశారు? రారే రగడపై ఇవాటి స్పెషల్ డిబేట్. కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న భూబంధాన్ని బయటపెట్టారు. ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న దందాపై మండిపడ్డారు కేటీఆర్. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1665 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ పై మండిపడ్డారు. కేంద్ర సాధికార కమిటీ రిపోర్టుపై చర్యలెందుకు లేవంటూ ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కళ్ళు మూసుకున్నారా? బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. రేవంత్ రెడ్డి అవినీతి భాగోత్వం తెలిసినా అమిత్ షా ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు కేటీఆర్. పొంగులేటి ఇంట్లో నోట్ల కట్టలు దొరికితే ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో ఇస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. రమేష్ ఇక మరోవైపు కేటీఆర్ ఆరోపణలు ఖండించారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. తనకు రేవంత్ రెడ్డి 1665 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రమేష్. రేవంత్ రెడ్డిపై బురద చల్లాలని, తనపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు సీఎం రమేష్. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ భవన్కైనా ఇక ప్రెస్ క్లబ్లోనైనా చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్ గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్ కి హైదరాబాద్ లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్ లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. తెలంగాణకి ఏదో లోన్. బీజేపీ ఎంపీ విమర్శలపై గులాబీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనంపై ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్ని రోజులు సీఎం రమేష్ ఎందుకు చెప్పలేదు? తన దాకా విషయం వస్తేనే మాట్లాడతారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్. అటు కమలం ఇటు గులాబీ దళం నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీంతో నిజాలను నిగ్గుదేల్చాలంటుంది తెలంగాణ సమాజం. ఇక దీనిపైన డిబేట్ను కంటిన్యూ చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మానవతరాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, ఇక వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఇక నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకులు, ప్రొఫెసర్ శేషు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, అనలిస్ట్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా శేషు గారు మీరు చెప్పండి, కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూను ఎలా చూడొచ్చు? కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలంటారు? శేషు గారు. మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. పాలిటిక్స్ కి, కార్పొరేట్ బిజినెస్ పీపుల్ కి, పాలిటిక్స్ కి కాంట్రాక్టర్స్ కి, పాలిటిక్స్ కి రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కి, పాలిటిక్స్ కి బిల్డర్స్ కి, పాలిటిక్స్ కి క్రోనీ క్యాపిటలిస్టులకు ఉన్నటువంటి నెక్సెస్ ని బద్దలు కొట్టనంత కాలం మనం ఈ రకమైనటువంటి చర్చలు పెట్టుకుంటూనే ఉంటాం. వాళ్ళు చేయాల్సిన అయాచిత వరాలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వాల దగ్గర నుంచి రాబట్టుకునేటటువంటి ప్రయోజనాలు రాబట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించి చార్టర్డ్ ఫ్లైట్స్ లో విదేశాల్లో కొడుకుల పెళ్లిళ్లు చేసుకుంటూ లగ్జరీ జీవితాలను గడుపుతారు అనేటటువంటి విషయాన్ని అయితే మన కళ్ళ ముందు అనేక సాక్ష్యాలు కనపడుతున్నాయి. బట్ ఇప్పుడు మన చర్చలో ప్రధానమైనటువంటి అంశంగా వచ్చింది ఏంటి అని అంటే, కేటీ రామారావు గారు నిన్నటి రోజున జూలై 25వ తారీఖు నాడు హైదరాబాద్ లో వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ ఏంటి అంటే, హెచ్యు భూములు, కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి 400 ఎకరాల యూనివర్సిటీ భూముల పైన
తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున రగడ జరిగింది అనేటటువంటి విషయం, ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయనే విషయం మనకు తెలుసు. బట్ ఆ భూములను ప్రభుత్వము తనఖా పెట్టి, ఏది ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా దాన్ని తనఖా పెట్టేసి 400 ఎకరాలను తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా అప్పు తీసుకోవటానికి ఆ అడ్వైజరీ అనేది సహకరించింది అనే ఒక ఆరోపణ చేస్తూ, అది సహకరించినందుకు గాను ఆ సంస్థకు సంబంధించినటువంటి రిత్విక్ కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ దానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. అది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మన బేగర్ కంచెలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి వేసేటటువంటి రోడ్డు కాంట్రాక్ట్ దరిదాపు 1665 కోట్ల రూపాయల వర్త్ కలిగినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చారు. అది క్విడ్ ప్రోకోగా ఉంది, అయాచిత వరంగా వాళ్ళకి ఇచ్చారు అనేటటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ కేటీ రామారావు గారు చేశారు. బట్ ఆ ఆరోపణ పైన స్పందించినటువంటి సీఎం రమేష్, అనకాపల్లి లోక్సభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు, గతంలో రాజ్యసభకి టీడీపీ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి సీఎం రమేష్ స్పందించారు. ఈ రోజు ఆ స్పందించినటువంటి సందర్భంలో తను చేసినటువంటి కీలకమైన కామెంట్స్ గనక మనం చూస్తే, అతను చేసింది ఏంటి, మేము బీజేపీలో ఉన్నాము, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ కి బీజేపీకి ఎక్కడైనా స్నేహ సంబంధాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా తెస్తూ తను ఇంకొక మాట ఏం చెప్పారంటే, విలీనము పొత్తు అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మీరు నన్ను కలవలేదా గతంలో, విలీనం పొత్తు అనేటటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ తోటి నా దగ్గర ప్రస్తావించారు అనేది ఒక అంశాన్ని తీసుకొచ్చారు. తర్వాత రెండోది, కమ్మ కులానికి మీరు వ్యతిరేకం అనే ఇంకొక అంశాన్ని తీసుకొచ్చారు. తర్వాత మీరు విదేశాలకు ఎందుకు పోతారో కూడా తెలుస్తుంది అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఆరోపణ చేశారు. అయితే దీంట్లో మనం పరిశీలించాల్సింది, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, సీఎం రమేష్ పైన ఇది మొదటిసారి వచ్చినటువంటి ఆరోపణ కాదు. గతంలో ఇటీవల మీరు మీడియాలో వచ్చిన ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ చక్రియ ఏంటి అంటే, సీఎం రమేష్ గారు 30 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, 10 కోట్ల రూపాయలు జేడీఎస్ కి ఇచ్చారు, 5 కోట్ల రూపాయలే భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు అనేటటువంటి ఒక ఆరోపణ వచ్చింది. ఆ 30 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లకు ఫలితంగా హిమాచల్ ప్రదేశ్ లో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కి అనుమతులు ఇచ్చారు అనేటటువంటిది. అంటే తరచూ సీఎం రమేష్ పైన ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. అయితే ఇక్కడ మనకి బలం చేకూర్చేది, మనకు అనుమానాలు వచ్చేటటువంటి అంశం ఏంటి అంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నది. అయితే అసలు వాస్తవంగా మనం చూడాలంటే బీజేపీకి కాంగ్రెస్ కి ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది. రెండు ప్రధానమైన జాతీయ పార్టీలు, రెండు ప్రధానంగా పోటీ పడేటటువంటి పార్టీలు, ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పార్టీలు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు, తెలంగాణలో ఉన్నటువంటి మాజీ టీడీపీ నాయకులకు, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులకు పూర్వపు బంధాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సంబంధాలు లేకపోతే వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్లు పొందుతున్నారు అని అనురిధి రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యుడు కూడా ఇక్కడ కోవట్టులు ఉన్నారు చంద్రబాబు నాయుడుకి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శ ఇటీవల కాలంలోనే చేశారు. కాబట్టి ఈ అనుమానాలన్నీ ఒక తీరుగా బలపడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇలా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు, ఆంధ్రప్రదేశ్కి గతంలో దోపిడీ జరిగిందనే కదా, ఆర్థిక దోపిడీ జరిగింది, నీళ్ల దోపిడీ జరిగింది, నిధుల దోపిడీ జరిగింది, ఇవన్నీ జరిగినాయనే కదా, నియామకాల దోపిడీ జరిగిందనే కదా. తాజాగా కేటీఆర్ ఆరోపణలు నిజం అనుకోవాలా? నిజమని కాదు, అనుమానాలు ఉన్నాయి అనేటటువంటిది ఒక వాస్తవాలు కనపడుతున్నాయి. ఎందుకు మనం ఈ మాట అంటున్నామంటే, గతంలో ముఖ్యమంత్రి గారు అనేక రకాలైనటువంటి ఒక వాగ్దానాలు చెప్పారు. ఇప్పుడు బనకచర్ల విషయంకి వచ్చేసరికి కొంత అనుమానం క్రియేట్ అవుతుంది. హరిహర వీరమల్లు సినిమాకి వచ్చేసరికి ఇదే ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా గంభీరమైన ఉపన్యాసం చేశారు. ఇక ఏ సినిమాకి కూడా మనం ప్రీమియర్ షోలు ఇచ్చేది లేదు, టికెట్ల రేటు పెంచుకునేటటువంటిది అంశం లేదు అని చెప్పిన సందర్భంలో ఇక్కడ వస్తుంది. బట్ ఇవన్నీ కూడా అనుమానాలు బలపడుతున్నటువంటి నేపథ్యంలో అటు సీఎం రమేష్ గతంలో ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు అనేటటువంటిది, అంటే ఎక్కడో ఒక దగ్గర కనెక్టివిటీస్ ఉన్నాయి,
ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్లు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకు, ఈ బిజినెస్లు చేస్తున్న రాజకీయ నాయకులకు, ఈ కార్పొరేట్ బిజినెస్ చేస్తున్న రాజకీయ నాయకులకు ఈ సంబంధాలు ఇంకా అట్లా బలంగా కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా రాష్ట్రాలకి ప్రజలకు నష్టం చేసేటటువంటి అంశం అనే అనుమానాలు అయితే అనుమానాలు అయితే ఉన్నాయంటారు ఖచ్చితంగా. ఆ విధమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి కదా. కాబట్టి ఈ అనుమానాలను నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుందనేది వాస్తవం. బట్ ప్రభుత్వాలు కూడా ఇది తప్పు అనేటటువంటి విషయాన్ని చూపెట్టాలి. ఇప్పుడు సీఎం రమేష్ గారు ఏం చెప్తున్నారు, మేము ఒక్కళ్ళమే కాదు, రిత్విక్ అనేది దానితో నాకు సంబంధం లేదు, నా కొడుకుదని చెప్తున్నారు. కానీ అట్లా ఉంటదండి. రిత్విక్ కాంపిటీషన్ బిడ్ లో రిత్విక్ పాల్గొంది, ఎల్ఎన్టీ పాల్గొన్నది, తర్వాత మెగా పాల్గొన్నది అన్నారు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఇస్తరు బంతిలో ఎక్కడ కూర్చున్నా బొక్కలు మనకే పడతాయి కదా. కాబట్టి ఆ విధమైనటువంటి అనుమానాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రైట్. ఓకే, నాగేంద్ర గారు మీరు చెప్పండి, కేటీఆర్ ఆరోపణలు నిజమైతే బీఆర్ఎస్ ఎందుకు ఉద్యమం చేయడం లేదు? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారా? ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారాలు, ప్రేక్షకులకు. అయితే మీరు చక్రి గారు మీరు చూడండి, కంచె ఈ 400 ఇష్యూ లోపల అక్కడి విద్యార్థులు వాళ్ళంతా వాళ్ళు రక్షించుకోవడానికి ఉద్యమం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఈ విధంగా రకరకాలుగా ఆరోపణలు చేసి దాన్ని నెట్టేయాలని చూసారు ఆ రోజు. ఇప్పుడు ఒక్కొక్కటి ఏ దాని మీద ఏముంది, ఎందుకొరకు ప్రభుత్వం ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే దీంట్లో స్వలాభం కొరకు చేస్తున్న మాట క్లియర్గా అర్థమవుతుంది. మేము ఆరోపణ కాదు, అది రుజువు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటేనే మేము ఆరోపణ చేస్తున్నాం, మేము జరుగుతుంది. దాని మీద ఎక్కడ కూడా ప్రభుత్వం ముందుకోసం లేదు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడు, చర్చకు సిద్ధము, ఆయననే ప్రకటించాడు. ఏమన్నాడు అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎవరైనా రండి, లేకుంటే బీజేపీ నుండి బీజేపీ పార్టీ అధ్యక్షుడు, లేకుంటే ఇంకా వ్యక్తి ఇద్దరు ఎవరైనా రండి అని అక్కడ కూడా చెప్పినప్పుడు మా దగ్గర కేటీఆర్ గారు అక్కడ స్వయాన ప్రెస్ క్లబ్కి వెళ్ళిండు. మరి అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినా అంటే అసెంబ్లీలో చర్చ వెళ్ళాలి అంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే రకరకాల టర్నింగ్స్ తోని దీన్ని కాలయాపన చేస్తా ఉన్నారు. ఇప్పుడు గచ్చిబౌలి ఇష్యూ లోపల కూడా సీఎం రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఆయన మీద ఆరోపణ వచ్చింది కాబట్టి ప్రత్యారోపణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పిస్తే ఎక్కడ కూడా తను ప్రభుత్వం నుంచి ఏమి స్పందన లేదు. ముమ్మాటికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్న బీజేపీ పార్టీతోని కలిసే నడుస్తున్నాయి అనేది. అంటే మా నాయకుడు ఆరోపణ చేసిన దాంట్లో వాస్తవాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీని ఎక్కడన్నా ఆరోపణ చేసినప్పుడు ఈడీ ఎంటర్ అయిన ఈడీ ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారిని రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారి ఇంట్లో సోదాలు జరిగినప్పుడు మరి బహిర్గతం చేయాల్సిన మాట కూడా ప్రజలకైతే చెప్పాలి కదండి. ఏం దొరికినాయి, ఎందుకు చేసిండ్రు, ఎట్లా అయింది, ఎన్ని కట్టలు దొరికినాయి, ఎంత డబ్బు దొరికింది, ఏం దొరికినాయి, ఏ డాక్యుమెంట్ దొరికినాయి, ఎక్కడ జరిగితే కూడా మనము చెప్తానే ఉన్నాం కదా. ఆ విధంగా దాన్ని అందుకే అసలు మాటనే లేకుండా మూసేసిన పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కడన్నా ఆరోపణ చేస్తే ఇమ్మీడియట్ గా సిబిఐలు, సిఐడిలు ఈ విధంగా అటాక్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా రెండు కూడా కలిసి అవినీతి లోపల కుమ్మక్కై నడిపిస్తున్న పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరేమన్నా, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా కూడా ఈడీలు, సిఐడిలతోని వాళ్ళు దాడులు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. మా నాయకుడు చాలా క్లియర్ మాట్లాడడం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్ చెప్పారు. మరి ఏం జరిగింది? ఇప్పుడు గచ్చిబౌలి లోపల 16,065 కోట్లు దాని కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఆయన అంటా ఉన్నాడు చర్చలకు ఏంటంటే తెలంగాణ భవన్ వచ్చి కూడా చర్చ చేస్తాడట.
తెలంగాణ భవన్కి వచ్చి కూడా చర్చ చేయడానికి అనే పదం వాడుతూ ఉన్నాడు. ఉన్నాయా అండి? గుండెలు ఉన్నాయా? సీఎం రమేష్ గారితో సరిపోతుందా? ఆయన బలగం సరిపోతుందా? తెలంగాణ భవన్ మీద తెలంగాణ భవన్ ఎట్లా ఏర్పడ్డది, తెలంగాణ లోపల టిఆర్ఎస్ పార్టీ ఎట్లా ఏర్పడ్డది, ఎవరు దౌర్జన్యాలు చేస్తే, ఎవరు దోపిడీలు చేస్తే, ఎవరు ఈ ప్రాంతాన్ని అణచివేయడాలను చూస్తే, ఈ ప్రాంతంలో ఉన్న వనరులను దోసుకొచ్చింటే దాని మధ్యన ఏర్పడ్డ, ఆ పునాదుల మధ్యన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ భవను, ఒక ఉద్యమానికి కేంద్రంగా నడిచిన తెలంగాణ భవను ఇక్కడికి వచ్చి కూడా అతను జరుగుతున్న అవినీతి, ఆయన మీద ఒక్క ఆరోపణ అండి, ఇప్పుడు శేష్ గారు చెప్పడం జరిగింది కదా, ఒక్క ఆరోపణ, ఒక్క లెక్కన ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన కథ ఏంది. అయితే ఈ విధంగా మేము ఏంటంటే మా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్పష్టతతోని ఒక ఎవిడెన్స్ తోని మాట్లాడుతుంటే కూడా దాన్ని సహించే పరిస్థితుల లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు అనేది ఇక్కడ స్పష్టమైతే ఉన్నది. ఇప్పుడు కంచగచ్చిబౌలిలో ఆ విద్యార్థులంతా కూడా అంతగానం ఉద్యమాలు చేస్తుంటే, ఇక్కడున్న మేధావులంతా కూడా ఉద్యమం చేస్తుంటే, మేధావులంతా కూడా చాలా స్పష్టంగా కంచగచ్చిబౌలి దాని మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అయినా ప్రభుత్వం మొండి వైఖరితో ఎందుకు అవలంబించిందండి? ఏ స్వలాభం కొరకు అవలంబించింది? ఎవరు సీఎం రమేష్ గారు? ఎందుకొరకు ఈ విధంగా జరుగుతూ ఉంది? ఈ రోజు అనేకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చిన మాటలను కూడా గాలి వదిలేసిన పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాలయాపంతో 1.5 years నడిపించింది తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా ఏది చేస్తున్న పరిస్థితి లేదు. ఎన్నికల లోపల ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా, ఎన్నికల లోపల ఇచ్చిన 6 పథకాలను అక్కడ వదిలేసేసారు. మళ్ళా పైనుంచి అవినీతిమయమైన పరిపాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు రోజులు దగ్గర పడ్డట్లుగా అనిపిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళే నమ్ముకోలేని పరిస్థితి లోపల ఇవాళ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎంత ఘోరం అంటే మంత్రుల లాస్ట్ కు ఈ రోజు అయితే ఒక దాంట్లో నేను చూసిన, అక్కడ ఇన్ఛార్జ్ వచ్చిన నటరాజన్ గారిది, రాహుల్ గాంధీ గారిది, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఫోన్లను కూడా ట్రాప్ చేసిండ్రు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ట్రాప్ చేసిందని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఎంతవరకు పోతున్నది ప్రజాస్వామ్యం, ఎక్కడ నిలబడబెట్టుకుంది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ స్వలాభం కొరకు ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు అనేది తేటతెల్లమవుతున్నది. అందుకే మా నాయకుడు చాలా బహిరంగ చర్చ అన్నాము, మీరు చేసిన వాగ్దానాలను అన్నింటినీ నెరవేర్చమన్నాము, మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు ఏమైంది అన్నాము, అన్నారు, మహిళలకు 2500 ఏమైంది అన్నాము, మహిళలకు బంగారం ఇస్తామన్నారు, రేటు పెరిగింది అన్నారు, రేటు పెరిగితే మీరు ఉన్న నాటి రేటుతోనే ఇస్తామని చెప్పుకుంటే అన్నాము. దాని మీద స్పష్టత లేదు, దేని మీద స్పష్టత లేదు. ఈ రోజు గచ్చిబౌలి ఇష్యూ లోపల మా యువ నాయకుడు కేటీఆర్ గారు చేసిన ఆరోపణను తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేని పరిస్థితి ఉన్నది. ఈ విధంగా అవినీతికి పాల్పడుతున్న మానవరాయ్ గారు మీరు చెప్పండి. నాగేంద్ర గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. మానవరాయ్ గారు మీరు చెప్పండి, రేర్ మోడల్ అంటే ఏదైనా రమేష్ రేవంత్ మధ్య లోపాయికారు ఒప్పందం జరిగిందంటారా? నిజంగానే మోడీకి రేవంత్ కి దోస్తనం ఉందా? సడన్ గా పొంగులెట్టి ఆఫీసులో రైట్స్ ఎందుకు ఆగిపోయా? ఈ ప్రశ్నన్నింటికి కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. మానవరాయ్ గారు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వారి యొక్క కలయిక వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నిన్నదాకా వాళ్ళదైనటువంటి సొల్లు మీడియాలో, సోషల్ మీడియాలో, వాళ్ళు పెంచి పోషించే మీడియాలో రాహుల్ గాంధీకి అంత దూరం ఉంది, ఇన్ని కిలోమీటర్ల దూరం ఉందని విష ప్రచారం చేశారు. పలు దఫాలుగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిని అభినందించిన తీరు ఇలా ప్రపంచం మొత్తం కూడా చూసి, అందుకే RA అనేది వచ్చింది. ఇక దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తారు. ఇట్లాంటి దుష్ట రాజకీయాలు ఎంతకాలం చేస్తారు వీళ్ళు? ఎట్లుంటది అంటే వీళ్ళ రాజకీయ వ్యవహారం, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళ ఎంత కుటుంబం మొత్తం కూడా రాజకీయం ఎట్లుంటది అంటే అందితే జుట్టు, అందకపోతే కాడు. అధికారంలో ఉంటే ఆంధ్రోళ్ళేమో మంచోళ్ళు, అధికారంలో ఉంటే ఆంధ్రోళ్ళ బిర్యానీ కమ్మగా ఉంటుంది, అధికారంలో ఉంటే ఓట్ల కోసం వాళ్ళ కాళ్ళు ముళ్ళు పుచ్చుకుంటే పంటితో బిగుతారు. ఇది వాళ్ళ రాజకీయం. అధికారం కోల్పోతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆంధ్రోళ్ళని, ఆంధ్ర వారిని ఆంధ్రోడు అంటారు. ఇది వాళ్ళ రాజకీయం. తెలంగాణ ప్రజలు అన్ని చూశారు. ఇలా సీఎం రమేష్ కు కాంట్రాక్టులు ఎట్లా తెచ్చుకుంటారో కూడా సోయలేదు సార్. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున జరిగే కాంట్రాక్టులు
ఆన్లైన్ టెండర్లో ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే వాళ్ళ ప్రకారం ఇస్తారు. అది బహిరంగ రహస్యం అది. అయితే రాజకీయం చేయాలి, ఏం చేయాలి, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ కలచాలి. కూతురేమో మన కేసీఆర్ గారు కూతురేమో ఆంధ్ర బిర్యానీ గురించి అనవసర ప్రస్తావన చేస్తారు. అంటే చిన్న చిన్నగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఒక మీడియా మీద వాస్తవాలు ప్రసారం చేస్తే ఒక మీడియా మీద దాడి చేసి ఇంకా ఆంధ్రుల మీడియా అంటారు. ఆ మీడియా తెలంగాణ ఉద్యమంలో పాపం వీళ్ళు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రచారం చేసి. కాబట్టి ఇది ఏంటంటే ఇది కావాలని కేటీఆర్ గారికి ఏ అంశం లేక, ఎందుకంటే ఇవి అన్నారు కదా, ఇప్పుడు మన రైతు భరోసా ఏది ఎక్కడెక్కడంటే రైతు భరోసా అమలు చేస్తాం, ప్రతి పథకం కూడా అమలు చేసుకుంటూ పోతున్నాం. అమలు చేయాల్సినవి కూడా 2 ఉన్నాయి, 6 గ్యారెంటీలు. ఆ ముచ్చట కూడా త్వరలోనే తీరుస్తాం. కాబట్టి ఏంది లేని అవినీతి ఉన్నట్లు, వాళ్ళ హయాంలో జరిగిన దొంగే దొంగ అంటారు కదా కథ, వాళ్ళ హయాంలో దొంగతనం జరిగితే దొంగతనం జరిగినట్లు, దొంగే దొంగ అన్నట్లు అరిచినట్టు ఉంది కదా. సీఎం రమేష్ గారు రిత్విక్ కంపెనీ కాకుండా ఆంధ్ర వాళ్ళు గత 10 ఏళ్లలో సుమారు 5-6 లక్షల పైన కోట్ల కాంట్రాక్ట్లు చేశారు. మేము ఆ రోజు కూడా మొత్తుకున్నాం. మరి మొత్తుకున్నప్పుడు దానికి ఏమైనా సమాధానం ఉందా? ఏమీ లేదు. వీళ్ళు తెలుగుదేశం మన బీఆర్ఎస్ పార్టీ ఆల్సో సాక్షాత్ తెలుగుదేశం నాయకుడు నిర్వహిస్తాడు రేవూరు ప్రకాష్ రెడ్డి. ఆయన మరి ఆయన తెలుగుదేశంలో ఆయన తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? ఆయన ఉద్యమాల్లో ఉన్నాడా? చెప్పు. ఎందుకంటే చిల్లర రాజకీయాలు, ఇక్కడ దిగజాడు రాజకీయాలు. ఎట్లా అంటే ఇట్లా అవసరం లేనప్పుడు, అంటే అవసరం ఉన్నప్పుడే అట్లా, అవసరం లేకపోతే ఇట్లరా. ఈ అవకాశవాద రాజకీయాల్ని ప్రజలు పసిగడతారు, అందుకే పక్కన పెట్టారు. ఇదే సీఎం రమేష్ ఇంటికి ఎందుకు పోయినా మరి దానికి సమాధానం చెప్పు. అసలు ఇక్కడ చర్చ ఏంది? అసలు సీఎం రమేష్ ప్రస్తావన తెచ్చాం, చెంపదెబ్బ లాగి లంపకాయ కొట్టి. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆంధ్రాలో కూడా కాంట్రాక్టులు చేస్తారు రాఘవ కన్స్ట్రక్షన్. అంటే కాంట్రాక్టర్లు వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడైనా ఆన్లైన్లో టెండర్లు వేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి సామర్థ్యత, శక్తి సామర్థ్యాలు ఉంటే ఆన్లైన్లో టెండర్లు వేసుకుంటారు. ఆడ ఎవరు తక్కువ వేస్తే ఆ ప్రభుత్వాలు టెండర్లు ఇస్తాయి. వేరే రాష్ట్రాలు కూడా వేస్తున్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేరే రాష్ట్రాల్లో కూడా టెండర్లు వేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో డబ్బులు దొరుకుతాయి. ఎట్లా దొరుకుతాయి? ఆయన కాంట్రాక్టర్, ఆయన రోజువారీ చెల్లింపులు, లక్షల్లో ఉద్యోగుల జీతభత్యాల కోసం వాళ్ళు నిధులు దగ్గర పెట్టుకుంటారు. అవన్నీ లెక్కలు సక్రమంగా ఉన్నాయా లేవా అని లెక్కించడానికి ఈడీ వాళ్ళు వస్తారు, సిబిఐ వాళ్ళు వస్తారు. నిజంగా ఇవి అక్రమ సంపాదన అని తేలితేనే కేసులు నమోదు చేస్తారు ఎక్కడైనా కానీ. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఒక ఆయన, ఒక కంపెనీ, పెద్ద ఎత్తున మనం చూసినాం. నోట్ల కట్టలు, అపార్ట్మెంట్లు దొరికినాయి. మరి కేసు ఏమైంది? దాని గురించి ఏమైనా ఉందా? ఎందుకంటే అట్లాంటి మనం తెలిసి కొంచెం జ్ఞానం, లోక జ్ఞానంతో, ఇంగిత జ్ఞానంతో కూడా మాట్లాడాలి. ఇప్పుడు వ్యాపారస్తులు, వ్యాపారవేత్తల దగ్గర నిజంగా అక్రమం ఉంటే ఈడీ వాళ్ళు సోదాలు చేసిన తర్వాత వాళ్ళు కేసు నమోదు చేస్తే అది వీళ్ళ దగ్గర అక్రమ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు అనేది ఉంటే చూడాలి కదా. లెక్క కట్టడానికి ఎంత డబ్బులు లెక్క పెట్టాలి? చేతితో లెక్క పెడతారా? మిషన్తో లెక్క పెడతారు. కాబట్టి మేము ఏమంటాం అంటే బోడిగుండికి మోకాలికి ముడిపెట్టే బంధాలని మీరు దయచేసి ఇక్కడ పెట్టకండి, దయచేసి. ఎందుకంటే ఆయన ఆన్లైన్లో కొడుక, ఆ రిత్విక్ ఆయన ఫౌండర్, చైర్మన్ ఆ రిత్విక్ కంపెనీకి, తర్వాత ఇప్పుడు లేడు, ఆయన వదిలిపోయాడు, ఆయన కుమారుడు. సరే ఎవరిదైనా సరే అది అక్రమంగా గట్టబెట్టిందా, సక్రమంగా గట్టబెట్టిందా? ఆన్లైన్లోనే కదా. మరి అందులో ఎంతమంది పోటీ పడ్డారు? ఎల్ఎన్టీ పోటీ పడింది, తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్ పోటీ, అందరూ పోటీ పడ్డారు. మెగా కృష్ణారెడ్డి పోటీ పడ్డాడు. అక్కడ దాకా ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరిదండి అతిపెద్ద కాంట్రాక్ట్? మెగా కృష్ణారెడ్డి. ఎక్కడోడు? పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, తెలంగాణ కూడా. ఎందుకు ఇచ్చారు మరి? మహారాష్ట్రకి ఇవ్వపోయారు. మరి ఏం మాట్లాడుతున్నారండి? బుద్ధి ఉండాలి కాస్త చెప్పడానికి కూడా. తెలంగాణ అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడితే చాలు. తెలంగాణ గేయాన్ని అమలు చేయని వాళ్ళు మీరు. తెలంగాణ అందశ్రీ రాసిన వాళ్ళు గేయాన్ని అమలు చేయని వాళ్ళు అంటే తెలంగాణ ఉద్యమాన్ని సెంటిమెంట్ని అధికారం కోల్పోయితే గుర్తొస్తుందా? అంటే మొత్తం పార్టీ పాతాళానికి పోయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు గుర్తొస్తారా? తెలంగాణ ఉద్యమకారులను గుర్తించారు, అది కూడా చేస్తాం త్వరలో. ఆ ఉద్యమకారులను గుర్తిస్తాం. ఇంకోటి సూర్య జైపాల్ రెడ్డి గారు, సుజన్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి గారు కూతురు, అంటే వాళ్ళ అల్లుడు. మాట్లాడదాం, మళ్ళీ అవకాశం కల్పిస్తాం. చెప్పండి, కొంచెం చెప్పండి. సూదిని అమృత్ టెండర్లు అసలు అవినీతి జరిగింది అంటాడు. ఆన్లైన్ లో వాళ్ళు దక్కించుకున్నారు. సుజన్ రెడ్డి గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయనకు అక్రమంగా వచ్చినట్టు ఆయన లీగల్ నోటీస్, క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశాడు నాంపల్లి కోర్టులో. దాఖలు చేస్తే నోటీసులు ఇచ్చింది, దానికి సమాధానం లేదు. నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అర్థం లేకుండా పిచ్చి వాగుడు వాగితే మాత్రం ప్రజలు క్షమించరు. వీళ్ళు అర్థమైపోయింది, వీళ్ళ పసలేదని అర్థమైపోయింది వీళ్ళ దగ్గర. అడిగిపోయి ఏం మాట్లాడి, నా చెల్లెని రక్షించండి, మేము బీజేపీలో విలీనం చేస్తామని మాట్లాడే లేదా? ఆయన చెప్పినా లేదా? ఆ సీసీ ఫుటేజ్ రికార్డు కూడా ఇస్తారంటాడు. మరి దాన్ని ఏం చెప్తారు? సమాధానం చెప్పండి.
కాబట్టి ఇట్లాంటి Right. గగుల్బాత్ రాజకీయాలు దయచేసి చేయకండి. ఏదైనా చెప్తే అర్థవంతంగా మాట్లాడండి. ఏదైనా నిజంగా ప్రభుత్వం అవినీతి జరిగితే దమ్ముంటే పెట్టండి, మాట్లాడండి, అంతేగాని లేకుండా లేనట్టు. అరే మన మూసీ ప్రక్షాళనలో 1,00,000 కోట్లు అంచనాలు వేస్తే రైట్ మానవరాయ్ గారు, రైట్ మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం. రైట్, తన దాకా విషయం వస్తేనే మాట్లాడతారా? తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు? వెంకటరెడ్డి గారు. చక్రి గారు, ఇంతవరకు మిత్రులు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి మాట్లాడిన తర్వాత తెలంగాణ రాజకీయాల లోపల ఎటువంటి దిగజారుడు భాష, ఇట్ల పురాణం, సభ్య సమాజం సిగ్గుపడేటువంటి పద్ధతి లోపల ఆరోపణలు కూడా భాష మీద ఒకటి, ఆర్థిక పరమైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఇవన్నీ కనపడుతున్నటువంటి వాటిని నిజంగా చూస్తే బాధ అనిపిస్తున్నట్టు ఒక సందర్భం. సరే, మీరు చర్చకు పెట్టారు కాబట్టి కేటీఆర్ గారు రమేష్కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంటు సభ్యుల మీద ఆరోపణలు చేయడం అనేటువంటి జరిగిన మాట. సరే, కంపెనీ రిత్విక్ కంపెనీ ప్రస్తుతానికి అది నాది కాదు, నా కొడుకు చూస్తాడు అనేటువంటి పద్ధతిలో ఆయన ఇస్తున్నటువంటి సమాధానం. ఒకటి చక్రి గారు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడా ఈ కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నేషనల్ లెవెల్ ఉండే కాంట్రాక్టర్స్ అనేక రకాలుగా వాళ్ళు కాంట్రాక్ట్లు తీసుకుంటారు, పనులు చేస్తారు. దాంట్లో మంచి చెడ్డ వ్యవహారాలు కొత్తగే కాదు, ఎవరైనా కూడా. ఇప్పుడు కేటీఆర్ గారు చేస్తున్న ఆరోపణకి మనం అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, కృష్ణారెడ్డి గారు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, మరి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కాదు, అటు వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్, కేసీఆర్ వీళ్ళందరి కాలంలో పరిపాలనలో కూడా ఆయన అనేక కాంట్రాక్టులు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా కీలకంగా ఉన్నటువంటిది. ఒక పార్టీ తన అధికారం లేనప్పుడు కాంట్రాక్టర్ల మీద అవినీతి ఆరోపణలు చేయడం అనేటువంటి సహజము. అది దాంట్లో అవినీతి ఎంత జరిగింది ఏందనేటువంటిది లెక్కలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి వచ్చినాక వాళ్ళతో స్నేహాలు ఉంటాయి, అవగాహన ఉంటుంది, కమిషన్లు వసూలు చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మేఘా కృష్ణారెడ్డి గారి మీద అనేక ఆరోపణలు చేసి ఇప్పుడు మళ్ళీ ఆయనకే కాంట్రాక్ట్ ఇచ్చినట్టు సందర్భం కనపడుతున్నాడు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, కాంట్రాక్టర్లు అది ఏదైతే ఉంటుందో వాటి వచ్చేటప్పటికి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ఏంటంటే కాంప్రమైజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు కాబట్టి వాటి మీద విమర్శలు వస్తున్నటువంటి సందర్భం. మరి మీరన్నట్టుగా ఏంటంటే, అప్పుడెందుకు చెప్పలేదు, ఆనాడు ఎందుకు చెప్పలేదు సీఎం రమేష్ గారు అంటే, సరే కొందరు మంది ఆయన బాధ చెప్పుకున్నట్టున్నది. మా ఇంటికి వచ్చినావు 4 నెలల కింద, మా ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ బాధలని చెప్పుకున్నావు, తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు పక్కకు పెట్టినావు అంటే, అది కమ్మాలాబీ నేను పక్కకు పెట్టినామని. చిన్న అంశం, అక్కడ ఎందుకు పోయినట్టు, ఆయన ఇంటికి ఎందుకు పోయినట్టే బీజేపీ ఆయన వెలమ సామాజిక వర్గం కాబట్టి మా కులపోడు అని చెప్పి అక్కడ కమ్మోడని తిడితే ఆయన ఇలా మొత్తం బయటపెట్టి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే జరుగుతున్నటువంటి ఉన్నాయో, బహుశా సీఎం రమేష్ గారు కొంత మానవ కోణంలో ఆలోచించి సరే అనేక అంశాలు మనకు చెప్తారు, వస్తే వాటిని చెప్పలేదు. ఇవాళ ఈయన చేసిన ఆరోపణ ఏదైతే ఉందో 1650 కోట్లకు సంబంధించి రోడ్డు ఏదైతే 4th సిటీకి సంబంధించినటువంటిది, ఆ రోడ్డు మా ఊరి నుంచి వెళ్తుంది, దానికి సంబంధించినటువంటిది. సరే, వ్యక్తిగతంగా మా ప్రాంతం అభివృద్ధి కావడానికి ఆ రోడ్డు ఉపయోగపడుతుందని చెప్పి మేము పార్టీలకు అతీతంగా కూడా మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం, మేము దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటిది ఏదైనా ఉండేది కాక. ఎందుకంటే కేసీఆర్ దక్షిణ భాగాన్ని పూర్తిగా నష్టం చేసి అటువైపు తీసుకుపోయినటువంటి పరిస్థితి కాబట్టి దాంట్లో ఏం సందేహం లేదు. అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించినటువంటి నిధులను కూడా చుట్టూ హైదరాబాదు వచ్చేటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్డు కూడా, రైల్వేకి సంబంధించినటువంటి లింక్ రోడ్డు కూడా కిషన్ రెడ్డి గారిని మనం మాట్లాడుతున్నట్టు ఒక సందర్భాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, కేటీఆర్ గారికి అన్ని జ్ఞాపకం వస్తుంది. పరిపాలన చేసినారు కాబట్టి డబ్బులు ఎట్లా వసూలు చేయొచ్చు, ఎట్లా అక్రమంగా వసూలు చేయొచ్చు, కాంట్రాక్టర్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆ పార్టీలో ఉన్నాడు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి చెప్పాలా, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడు మేము ఫలానా కాంట్రాక్ట్లు ఇచ్చినాము, ఫలానా డబ్బులు మాకు ఆయన ఇచ్చినాడు అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. కాబట్టి వాళ్ళు ఏంటంటే, ఒక రకమైనటువంటి తీవ్రమైన అసంతృప్తిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళకు ఆర్థికంగా ఎట్లా బలపడ్డరు, ఇప్పుడు ఆ ఆదాయాలన్నీ పోయినవి, ఎంక్వైరీ వివిధ స్టేజీలో జరుగుతున్నవి, ఆ దర్యాప్తులు వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నటువంటి సందర్భం లోపల ఏం జరగబోతుంది అనేటువంటి దాని కింద వాళ్ళకు ఒక రకమైనటువంటి భయానక వాతావరణం వచ్చి వాళ్ళు ఏంటంటే రోజు ఒక ఆరోపణ చేస్తున్నారు. కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి చేస్తున్నారు. కంచె గచ్చిబౌలికి అది ల్యాండే కాలేదు,
అది అది అక్కడనే ఆగిపోయింది. ప్రజా వ్యతిరేక ఉద్యమం వచ్చిన తర్వాత ఆగింది. దానికి సంబంధించి డబ్బులు సహాయం చేసినందుకు ఏదైతే ఉన్నదో ఆ 1650 కోట్ల ఫిట్ ప్రోగ్రామ్ అని రకరకాల వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రికి మంచిది కాదు అనేటువంటిది మాత్రం చెప్పగలుగుతాం. ప్రజల్లో ఉన్నటువంటిది ఏమిటి? చక్కెర గారి వల్ల టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా అక్రమంగా సంపాదించింది అనేటువంటిది ఉంది. ఇవాళ వాళ్ళ యొక్క వ్యవహారాల్లో చూస్తే 1300-1400 కోట్ల రూపాయలు వాళ్ళ ఎలక్షన్ ఫండ్ కింద వచ్చింది. ఎట్లా ఇస్తారండి? కార్పొరేట్ సెక్టార్స్ ఫండ్ కింద వచ్చినటువంటిది ఏదో ఒకటి రకమైనటువంటి అవగాహన ఉంటేనే కదా ఇచ్చేటువంటిది. కాబట్టి ఇవల్ల ఆరోపణలు తీవ్రతరంగా భాషా ప్రయోగము ఏదన్నానండి. ముఖ్యమంత్రి గారితో మేము విభేదించవచ్చు, కానీ ముఖ్యమంత్రి గారు అట్లే మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారి మీద వీళ్ళు అట్లే మాట్లాడుతున్నారు, లేని మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తామండి? చర్చల్లో, టీవీ చర్చల్లో మనం చదువుకున్నటువంటి వాళ్ళ మేధావులు. కాబట్టి ఇవల్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన అసంతృప్తి, కుటుంబ వ్యవహారంలో వచ్చినటువంటి అనేక సమస్యలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ చెల్లెకి, వాళ్ళకి, వాళ్ళ బావ, ఇతర రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్టు సందర్భం లోపల ఏదో ఒక రోజు ఒక సంచలనం సృష్టించాలా. రోజు ఒకటి వాళ్ళు ఆలోచిస్తారు, ఒకటి బయటకు వదులుతారు. ఇవాళ సీఎం రమేష్ గారి మీద పడ్డారు. సీఎం రమేష్ గారు ఛాలెంజ్ చేసినాడు. ఎక్కడ రమ్మంటున్నాడు. రమ్మనండి, మరి మీది మంచిదే కదా, ఎక్కడ రమ్మంటారు రండి, నేను మీ సంగతి ఏందో చెప్తా. మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీకు సంబంధించిన చాలా విషయాలు నా దగ్గర ఆయన కూడా బయట పెడతా అనేటువంటి ఛాలెంజ్ చేస్తున్నాడు. రమ్మనాలి కదా, రావాలి కదా. మరి ఒక చర్చ ఎక్కడో ప్రెస్ క్లబ్, సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లోనూ ఎక్కడో దగ్గర మరి దానికి సంబంధించిన చర్చ జరగాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీకి, కాంగ్రెస్ కు సంబంధం ఉందని, బీజేపీకి కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉంటుందండి? దేశంలో మేము అనేక రాష్ట్రాల లోపల మేము పోరాడుతున్నదే బీజేపీ కాంగ్రెస్ మధ్యన సైద్ధాంతికమైనటువంటిది కానీ ఇతరత్ర కానీ చాలా రాష్ట్రాల్లో మాకు వాళ్ళకు పోటీ ఉన్నటువంటిది ఉంటుందా అనంటే ఎక్కడన్నా? కాంగ్రెస్ లో ఉన్నది వాళ్ళు కదండి, వాళ్ళతో సంసారం చేసిండ్రు. ఆ సెంట్రల్లోను స్టేట్లోను కూడా ఎన్నికల ఒప్పందం ప్రకారంగా అధికారంలో ఉన్నారు. మరి ఇప్పుడు బీజేపీ ఎప్పుడైనా ఉందా? బీజేపీ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన సందర్భం ఎక్కడైనా కనపడుతుందా మనకు? కాబట్టి వల్ల అనేక ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసేటువంటి దాంట్లో నిష్ణాతుడు కేటీఆర్ గారు. కాబట్టి ఆయన ఏందో మరి ఆ కేసులు ఏందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి సమాధానం. అనేక కేసులు వివిధ దేశాల్లో ఉన్నాయంటున్నాడు, జైలు కోతారంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక్క దాని మీద ఎఫ్ఐఆర్ ఇంతవరకు కేసు కాలేదు. ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటిది రెడీ ఉంది ఫైలు. అదేవిధంగా విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించినటువంటి రెడీ ఉంది. మరి కాళేశ్వరానికి సంబంధించినటువంటిది ఏముంది, దాంట్లో ఏంది అనేటువంటిది ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నారు టర్మ్ అనేటువంటిది. కాబట్టి చాలా విషయాల లోపల జరుగుతున్నటువంటి ఎంక్వైరీల మీద భారతీయ జనతా పార్టీకి అనుమానం ఉంది. ఒకవేళ కాంప్రమైజ్ రోజు పొద్దున లేచి మీరు మా మీద ఆరోపణ చేయండి, మేము మీది, ఇది ఒక షో. కాంగ్రెస్ ఏం చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉంది. ఏం చేయలేదు అనేటువంటి దాని కింద పక్కకు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎట్లా అధికారంలోకి రావాలనేటువంటి ప్రజలను మోసం చేయాలనేటువంటి పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క భాగవతాలు, సర్కసు, డ్రామాలను తెలంగాణ సమాజం గమనిస్తున్నటువంటి ఒక సందర్భం లోపల మా వైపు చూస్తున్నటువంటి ఒక ఆకాశం అనేటువంటిది మాకు కలుగుతున్నది. ప్రజల్లో ఆ మార్పు ట్రెండ్ అనేది సెట్ అయ్యింది భారతీయ జనతా పార్టీ వైపు అనేటువంటి చాలా స్పష్టంగా మేము చెప్పగలుగుతాం. రైట్, నాగేంద్ర గారు మీరు చెప్పండి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై ఆరోపణల ప్రతిపక్ష పార్టీగా కంచగచ్చిబౌలి భూములు కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా అంటూ బీఆర్ఎస్ ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పుడు కంచగచ్చిబౌలి విషయంలో బీఆర్ఎస్ పార్టీ కదండి రక్షించింది. ఇప్పుడు ఆ ఇష్యూనంతా విద్యార్థులను లేవనెత్తినా కూడా వాళ్ళను ఏదంటే ఒక రాత్రిలో పోలీసులు అరెస్ట్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ తీసుకుపోయి 200 మందిని వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టి నరకయాతన చూపించారు కదండి. వీళ్ళు చూపించినప్పుడు మేమే కదా వాళ్ళ కోట్లలో వాళ్ళకు బెయిల్ ఇప్పించింది, చేసింది. దాని గురించి ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో చర్చ పెట్టమని ఎన్నో రకాలుగా మనం కాపాడిందే కదా. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడారు. అతను ఏమంటాడు అంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ ఏమో అట్లా ఇవ్వచ్చా, వీళ్ళు రూల్ ప్రకారం వేసుకుంటారు చేస్తారు అంటున్నాడు. అదే తీరుగా మేము చేసిన దాని మీదనేమో అక్కడ ఎట్లా ఇచ్చిందండి అని చెప్పి అక్కడ మాట్లాడతారు. అక్కడనేమో మేము ఇవ్వచ్చు, ఇక్కడనేమో వీళ్ళు ఇవ్వలేము అంటారు. అంటే నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడైతే ఈ రెండు పార్టీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పరిపాలన చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పథకం ప్రకారము బీఆర్ఎస్ పార్టీని తగ్గించాలి, బీఆర్ఎస్ పార్టీని లేకుండానే చేయాలి, బీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళు ఏదైతే కాలం గడుపుతా ఉన్నారో రెండు ప్రభుత్వాలు వాళ్ళ చేతులు ఉన్నాయండి. నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సూటిగా. ఇప్పుడు వాళ్ళ అవినీతి జరిగింది, అవి జరిగింది, ఇవి జరిగింది, అరెస్ట్ లేవు, అనుమానాలు ఉన్నాయి అంటున్నప్పుడు
కేంద్రంలో మీరు పరిపాలన ఉన్నారు కదా, మేము వచ్చినాడే మీరు వచ్చారు కదా. రాష్ట్రం ఏర్పాటు అయినాక ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే టిఆర్ఎస్ పార్టీ వచ్చినాడే అక్కడ బీజేపీ పార్టీ వచ్చింది. మరి అన్ని అవినీతులు జరుగుతున్నప్పుడు మరి మీరేం పని చేసారండి? మరి కేంద్రంలో ఉన్నోళ్ళు మరి మీరెందుకు ఆ రోజు ప్రశ్నించలేరు? ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఎన్ని కమిషన్స్ వేసిండ్రు, ఎన్ని రకాల కమిషన్స్ వేసేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరుక్షణం నుంచే కదా అనేకమైన కేసులలో కేసీఆర్ గారు ఫ్యామిలీని, అదే 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 విధంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని అందరిని కూడా మొత్తం ఎన్నో కమిషన్ల పేరు మీద ఎన్నో ఆరోపణలు చేసుకుంటూ ఎన్ని రకాల విచారణలు చేశారండి 1.5 years వీళ్ళు జరిగింది. అంటే ఎక్కడ కూడా ఏం తేల్చలేని పరిస్థితి, ఏ ఎంక్వైరీలో కూడా ఏం తేల్చలేని పరిస్థితి, ఎన్ని వాగ్మూలాలు రికార్డు చేసినా కూడా తెలుసలేని పరిస్థితి, ఎంత మంది విచారణ చేసినా కూడా కాలయాపన చేసిన తప్ప ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడన్నా అభివృద్ధి? ఇప్పుడు ఒక్కటి ప్రశ్నిస్తున్నారు, సంవత్సరార్థం లోపల ఒక ప్రాజెక్ట్ అన్నది తెచ్చిందా అంటే ఎలా రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందా? వాయిస్ బ్రేక్ అవుతుంది నాయకుడు గారు. ఈ విధంగా కాలయాపన చేస్తున్నారు తప్ప జరిగింది ఏం లేదు. ఇప్పుడు ఇంట్లో ఆరోపణ చేసినప్పుడు, ఇప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళు ఇది కాదు, మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఆంధ్రోళ్ళు అనేది తెలంగాణలో అనేది కాదు. ఉద్యమం జరిగిన తర్వాత ఎవరైతే ఆ రోజు నిధులు నియామకాలలో అడ్డుబడి దోసుక తిన్నారో, పక్షపాతం చూపించారో, ఈ రోజు మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది, మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం. వ్యక్తులు, మన ప్రాంతంలో స్థిరపడ్డ వ్యక్తులు, ఇక్కడనే పుట్టిన వ్యక్తులు, ఏ ప్రాంతం నుంచి వచ్చైనా ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు మన తెలంగాణ ప్రజలే అని చెప్పినాం. ఇంకా ఆంధ్ర తెలంగాణ అనేది లేదు. మేము పరిపాలన చేస్తున్నప్పుడు ప్రతిపక్షం నుండి మీరు మాట్లాడినారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నది 10 సంవత్సరాల్లో ఈ స్కీములు జరిగినాయి, ఈ స్కామ్లు జరిగినాయి, ఆ స్కామ్. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ చరిత్రనే స్కామ్ కదండి. ఎక్కడికి వెళ్ళి వాళ్ళ ఆది నాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ కాడికి వెళ్ళి కూడా బోఫోర్స్ కుంభకోణంలో అనేకమైన కుంభకోణాల్లో ఎక్కిపోయిన నాగేంద్ర గారు మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది, మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం. మానతరే గారు మీరు చెప్పండి. ముందు పరిపాలన చేసిన కేంద్రంను రాష్ట్రాన్ని పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏం జరిగింది? ఎన్ని తీర్లు కుంభకోణాలు ఎక్కిండ్రు? ఈ రోజు రాష్ట్రాన్ని మీకు అధికారంలోకి ఇచ్చిర్రు. మీరు గత ప్రభుత్వం అని మర్చిపోయి ఇప్పుడు జరుగుతున్నది మీరు ఏం చేసిండ్రు, ఏం చేస్తున్నారు? ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే పరిస్థితులు లేదు. గ్రామాలన్నీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1665 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ లేదు. ఇవాళ రైతాంగం అంతా కూడా ఎరువుల కొట్లాడుతున్నారు, ఎరువులు దొరకలేని పరిస్థితి ఉన్నది. మళ్ళా పునరావృతమైంది. గతం లోపల ఏదైతే చెప్పులు మనకు లైన్ పెట్టేదో, పాస్బుక్ లైన్ పెట్టేదో, పిల్లలను లైన్ లో కూర్చుని పెట్టేదో, పోలీసులతోని క్రిమి సంహారక మందులు ఎరువులు ఇచ్చేదో, మళ్ళా పునరావృతమైన పరిస్థితి మీరు తెలుస్తున్నారు తప్ప ఎక్కడ కూడా సక్రమైన పరిపాలన జరుగుతలే. దీన్ని ప్రశ్నిస్తుంటే మీరు ఈ పార్టీ ఉండదు, ఈ పార్టీ. ఇప్పుడు సీఎం రమేష్ గారిని నేను సూటిగా అడుగుతున్నా, వాళ్ళ పార్టీ సభ్యుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, నేను ఒక్కటేమంటున్నా అంటే మాకేం అవసరం అండి వాళ్ళ పార్టీ. చివరి చెప్పండి, ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 665 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణ చేస్తున్నప్పుడు ఆధారాలతో చర్చకు సిద్ధం అంటున్నారు. వాళ్ళు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు. తప్పిస్తే మా పార్టీని ఎవరు దాంట్లో కలపాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రైట్. మానతరాయ్ గారు మీరు చెప్పండి. మానతరాయ్ గారు 665 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వారైతే మండిపడుతున్నారు. కేంద్ర సాధికార కమిటీ రిపోర్టుపై చర్యలు ఎందుకు లేవంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కళ్ళు మూసుకున్నారా అని కూడా ప్రశ్న అయితే లేవదెత్తున్న పరిస్థితి బీఆర్ఎస్ తరపు నుంచి. మీరేం చెప్తారు? 600 కోట్ల కాంట్రాక్టు 665 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తారండి. రాహుల్ గాంధీ గారు ఆలోచనలకు అనుగుణంగా, మల్లికార్జున్ గారి ఆదర్శాలకు అనుగుణంగా, సోనియా గాంధీ గారు ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్నారు. కాంట్రాక్ట్లు అనేది ప్రభుత్వ వ్యవహారం. ఇది ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ ద్వారా, ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా అది నడుస్తుంది. అది దానికి ఏమి లేక ఎది చెప్తాను కదా. ఇవాళ రాజీవ్ గాంధీ గారి దగ్గర పోయారు పాపం. వీళ్ళ అమాయకత్వం అనాలా ఏమనాలా? రాజీవ్ గాంధీ గారి మీద ఆ బోఫోర్స్ కుంభకోణం అనేది, ఆ స్వీడిష్ కంపెనీ ఆయుధాల కొనుగోలు అనేది 60 కోట్ల అవినీతి జరిగితే
ఈడీ సిబిఐలు అభియోగాలు నేరాలు రుజువులు చేయలేకపోయినాయి, అభియోగాలు కోర్టులో రుజువు చేయలేకపోయింది, కొట్టివేశారు. కొట్టివేసిన కోర్టు నాగేంద్ర గౌడ్ గారు లాయర్ అయిన కూడా ఆ విధంగా మాట్లాడటం నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే అన్ని తెలుసు కూడా కావాలని చెప్పి మాట్లాడతాం. కోర్టులు కొట్టివేసిన కేసు రాజీవ్ గాంధీ గారిని మరి కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చిన కేసుల్లో కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మాకు జవాబు జరుగుతాను. 10 ఏళ్ల కాలంలో మేము ఎన్ని ఆరోపణలు చేసినాం? ఏమైనా విచారణ జరిపారా మీరు? చెప్పండి. ఇలా మీ అవినీతి మేము 6 గ్యారెంటీలతో పాటు మీ అవినీతి భాగోతాన్ని 10 ఏళ్ల భాగోతాన్ని కూకటి వేళతో సహా పీకుతాం, అవినీతి పనులు శిక్షిస్తామని ప్రజలకు చెప్తే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని. విచారణ జరగట్లేదు అంటున్నారుగా, జరుగుతుంది. ఆగండి. ప్రభాకర్ రావు పారిపోయి అమెరికా, ఆయన రావడానికి 14 నెలలు కాలం వచ్చింది. 5వ తారీఖు దాకా ఆగస్టు 5వ తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దని చెప్పి కోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం తెచ్చుకోండు. అందులో ఎంతమంది జైలుకు పోయారు? 3 డిఎస్పీలు 2 సిఐలు జైలుకు పోయారు. కాబట్టి రేపు మాకు ఈ సూత్రధారి పోతారు, అసలు సూత్రధారులు కూడా పోయే 2-3 నెలల్లో పోతారు. ఆ చర్చ కూడా రేపు డిబేట్లో వస్తుంది. మీరు మనం కూర్చొని మాట్లాడదాం. వాళ్ళు జైల్లో ఉంటారు, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడదాం. ఏదన్నా మాట్లాడితే ఒక పద్ధతిగా, అదే కదా అబద్ధాలతో రాజ్యం ఎరవద్దండి, ఉన్న వాస్తవాలు మాట్లాడండి. మసిపూసి మారేడికాయలు చేస్తూ ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు మరి ఇవాళ సీఎం రమేష్ సమాధానం ఎందుకు చెప్పట్లేదు? మీరు మా అవినీతి కేసులు ఉన్నాయి, ఆ కేసుల నుంచి మాఫీ చేయండి. హెచ్ఎం గారితో హెచ్ఎం అంటే ఎవరు? హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మాట్లాడండి, మేము విలీనం చేస్తాం, మీరు ఏం చేయమంటే గట్టి తినమంటే తింటాం, మీరు ఏం చేయమంటే అది చేస్తామని అంటే వాళ్ళు వద్దని పొమ్మని. మీలాంటి అవినీతులు మా దగ్గరకు వద్దు, మీతో మేము జత కలిస్తుంది తెలిస్తే జనాలు మమ్మల్ని కూడా చేకరించుకుంటారని చెప్పి వాళ్ళు కూడా పక్కన పెట్టే. ఆ బాగోతాన్ని అదే అంటున్నా. ఎందుకు సీఎం రమేష్ గారికి ఎందుకు పోయారంటే మీ కులపడని పోయారు. సీఎం రమేష్ కడప జిల్లా విలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అదే సామాజిక వర్గాల నుంచి నడుపుదాము. ఒక ప్రముఖమైనటువంటి కాంట్రాక్టుగా ఉన్నాడు, బలమైనటువంటి బీజేపీలో రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాడు. అమిత్ షా గారిని కలిస్తే ఒప్పిస్తే ఇవన్నీ కేసుల నుంచి చేసిన తప్పుల నుంచి తప్పించుకోవచ్చు అనే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇవాళ కూడా ఏం జరుగుతుంది? ఇంకో దుర్మార్గమైన అంశం ఏంటంటే ఉపరాష్ట్రపతి పదవి కూడా పోటీ పడుతున్నారు. దొంగ వెనక నుంచి దారులు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కేసుల నుంచి రాజ్యాంగంలో 221 నిబంధన ఏదో ఉన్నది. ఆ నిబంధన ప్రకారం గవర్నర్లకు, రాష్ట్రపతులకు, ఉపరాష్ట్రపతులకు మినహాయింపు ఉంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కేసుల నుంచి విచారణ తప్పించుకోవాలంటే ఉపరాష్ట్రపతి లాంటి పదవి తెచ్చుకుంటే సరిపోద్దని తప్పించుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. సరే వాళ్ళు ఇస్తారో ఏమో మాకు సంబంధం లేదు, అది తెరవెనక జరుగుతుంది కథ అంతా. గతంలో కూడా గవర్నర్ గాను లేకుంటే పోవాలని ప్రయత్నం చేశారు. సరే అది మన మరుగున పడింది, ఇలా మన వేదిక మీద మన తెర మీదకి వచ్చింది. కాబట్టి ఎందుకు తప్పులు చేయాలా? ఎందుకు అబద్ధాలాడా? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా లోపాలు ఉంటే కొట్లాడండి, అసెంబ్లీకి రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన మాట్లాడుతూనే ఉంటారు. అన్ని అలవాట్లు, అన్ని సోకులు నీ దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద దానికి అంటగట్టి మచ్చ ప్రయత్నం చేస్తే ఎవరు నమ్ముతారండి? ఆ సోకులు ఎవడుకున్నాయో, ఆ లీలలు ఎవరుకున్నాయో ఆ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇంకా వేరే ఆరోపణ చేయండి. చేత కాకుండా గతంలో మీరు చేసిన తప్పులు ఎంతమంది కుటుంబాలను విడదీశారు, సినిమా తారల జీవితాలతో ఆడుకున్నారు. అవన్నీ చేసిన తప్పులు సాక్ష్యాల రూపంలో ఉన్నాయా? వీటిని చెడపలేరు మీరు. ఈ డిజిటల్ సాక్ష్యాలు ఎందుకు మూసీ నదిలో ధ్వంసం చేశారు చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి ఏమైనా ధ్వంసం చేసిన డేటా సెంటర్ని? ఇవన్నీ పనికిమాల మాటలు మాట్లాడి ప్రజా సమయాన్ని అట్లా మీ సమయాన్ని వృధా చేసుకుంటారు దయచేసి. కాబట్టి మీ దగ్గర విషయం లేకపోతే కొట్లాడండి. వేరే అంశం మీద కొత్త పథకాలు తీసుకురానండి, వేరే వాళ్ళతో కొట్లాడండి. అంతే బాగుంటుంది, అర్థం ఉంటుంది, అర్థం ఉంటుంది. అంతేగాని అబద్ధాలని ఆడుతూ 10 ఏళ్ల అధికారంలో కూడా అబద్ధాలు ఆడారు, ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్ళు మీకు ఉద్యమకారులు గుర్తురాలే, వాళ్ళకి తామ్రపత్రాలు ఇవ్వాలని గుర్తురాలే. మేము ఇస్తాం చూడండి త్వరలో. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తిస్తాం, మేనిఫెస్టోలో పెట్టాని కూడా చేస్తాం. అప్పుడు నాగేంద్ర గౌడ్ గారికి కూడా ఆ యొక్క అవకాశం దక్కే మేము ఇచ్చేటువంటి గుర్తింపులో మీరు కూడా ఉండే అవకాశం ఉంది జైలుకు పోతే కనుక. తెలంగాణ తల్లి విగ్రహం 2007 ₹1 అనుకుంటే దాన్ని మార్చి రాజకిరీటాలు గులికిరీటాలు పెట్టారు, ఇచ్చిండ్రా? ఇలా చాకల ఇలమ్మ రేవంత్ రెడ్డి అచ్చ తెలంగాణ సాదా సీదా మహిళల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సెక్రటరేట్. మీరు అనుకున్నది ఒకటి, ఉద్యమ కాలంలో టీజీ అన్నారు, మేమందరం బండ్లో పెట్టుకొని ఓయూలో చలాన్లు వేసినా పోలీసు వాళ్ళు ఆపినా బేషరతుగా తిరిగినాం. తర్వాత ఏమైంది? టీఎస్ వచ్చింది. కాబట్టి ఉద్యమ ఆకాంక్షలన్నీ కూడా చెడిపివేసి బీఆర్ఎస్ అంటే వనకచర్ల దోసపోతుంటే, కృష్ణా జలాలు చౌర్యం చేస్తుంటే జాతీయ పార్టీ పెట్టినామని చెప్పి అక్కడ కూడా ఓట్లు రావాలి, ఇక్కడ ఓట్లు రావాలని చెప్పి కళ్ళు మూసుకొని తెలంగాణకు ద్రోహం చేసింది మీరు కాదా? మీ జాతీయ రాజకీయాల కోసం, మీ తెలంగాణ అస్తిత్వాన్ని చంపి ఇలా తెలంగాణకు ద్రోహం చేసింది మీరు కాదా? ఆంధ్రాలో ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీని పెట్టి అన్ని రాష్ట్రాలు నాకేంది 70,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తూనే వరద జలాలు
అని చెప్పి 70 లక్షల క్యూసెక్కుల నీళ్లు కలుస్తున్నాయి, నేను జాతీయ నాయకుడిని అయితే నేను అన్ని పార్టీలు నేను అక్రమంగా సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు పెడతా, నన్ను ఉప ప్రధాని చేయమన్నా లేదా? ఆ ఉప ప్రధానే ఇలా ఉపరాష్ట్రపతి చేయమంటాడు. అది మీకు తెలుసో తెలియదు. ఇలా సీఎం రమేష్ని కలిసింది కాబట్టి, ఆయన నోటి ద్వారా స్వయంగా చెప్పింది కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ ఏందో, కేసీఆర్ ఏందో, కేసీఆర్ ఏందో అర్థమైంది. రైట్ వెంకటరెడ్డి గారు మీరు కూడా ప్రయత్నం చేసే ప్రయోజనం లేదు. దమ్ముంటే ఆయనతో చర్చ రమ్మంటాడు, అది నిజమా కాదా సీసీ ఇప్పుడు బయట పెడతానంటాడు. రైట్ అడుగు రైట్ వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి అవినీతి బాగుతుందని తెలిసినా కూడా అమిత్ షా ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూడా కేటీఆర్ మరో ప్రశ్న సాధించిన పరిస్థితి. పొంగులేటి ఇంట్లో నోట్ల కట్టలు దొరుకుతాయి, ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా వారు అంటున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు కేటీఆర్ గారు అనేక అవినీతి ఆరోపణల విషయం లోపల కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి ప్రశ్న కంటే ముందు నా మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, నా మీద కూడా చర్యలు తీసుకోవాలని ఒక మాట చెప్తే బాగుండేటువంటిది. ఇప్పుడు తెలియలేని మంత్రి చేసినాడు 10 సంవత్సరాలు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకుంటుంది అంటే కేంద్ర సంబంధమైనటువంటి సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఈడీలు కానీ ఇతరత్ర కానీ సుమోటోగా జోక్యం చేసుకుని ఎంక్వైరీకి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ ఉంటుంది, తప్పకుండా ఈడీ ఎంటర్ అవుతుంది. కానీ మనకు తెలిసినటువంటి చట్ట పరిధి ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేయండి అని అడిగితే తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోదండి. రెండవది ఏంటంటే కోర్టు ద్వారా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు ఉంది, కోర్టు ద్వారా వస్తేనే జరిగింది తప్ప అప్పట్లో కాంగ్రెస్ ఆటోమేటిక్గా సుమోటోగా ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు. ఇప్పుడు కవిత కేసు ఉంది, మనీ లాండరింగ్ జరిగింది, 2, 3, 4 రాష్ట్రాల లోపల జరిగింది కాబట్టి ఆ కేసులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అది తెలియకుండా ప్రతి విషయంలో మరి వాళ్ళతో పాటు అన్ని కేసులు, నా మీద ఉన్న కేసులతో సహా మరి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణలతో సహా ఎంక్వైరీ చేయమని అడిగితే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ భూమి మాఫియాలో బ్రతికినటువంటి వాళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా. హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటిది చక్రి గారు 800 ఎకరాలని హౌసింగ్ బోర్డు రద్దు చేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది? ఘనత అంటే నెగటివ్లో తీసుకోవాలా, కేసీఆర్కి దక్కుతుంది. 850 నుంచి 900 కోట్ల ఎకరాల భూమి, విలువైన భూములు ఇవాళ ఆనాడు గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే అక్కడక్కడ దూరం ఇచ్చినటువంటి భూములని ఇవాళ విలువలు పెరిగినాయి. హైదరాబాద్ చుట్టూ మీకు తెలుసు 50 కిలోమీటర్ల రేంజ్లో వాటిని అమ్మేటువంటి ప్రయత్నం లోపల ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అమ్ముతున్నటువంటి పరిస్థితి. కాబట్టి భూమి మాఫియా కేంద్రంగా రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు, ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా అదే కోణంలో ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం. కాబట్టి దీన్ని అది చూపించి ఏమంటున్నారంటే ఇవాళ మాఫియా ఇప్పుడు చట్టసభలోకి వచ్చిన వాళ్ళు ఎవరండి? బడబడా కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇంతకుముందు ప్రొఫెసర్ శేష్ గారు చెప్పినట్టుగా వీళ్ళు ఎట్లా వచ్చినారు? ఈ రకమైనటువంటి అక్రమ సంపాదన, అవినీతి సంపాదన కేంద్రంగానే పెట్టుబడులు పెట్టి వాళ్ళ దాని మీద సంపాదించుకునేటువంటి పరిస్థితి లోపల ఒక విచిత్రమైన పరిస్థితి ఇది. ఒక 50 ఏళ్ల కింద ఇట్లా లేదు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చట్టసభలో కనపడేవాళ్ళు. ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా, కాంట్రాక్టర్లు, విద్యా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, రకరకాల వ్యక్తుల వల్ల వస్తున్నటువంటి వాళ్ళు అందరూ చేస్తున్నారు అదే పద్ధతి అని అనను. కానీ దాంట్లో విలువల మీద ఆధారపడి అనేక రకాలుగా సంస్థలు, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు మనకు లేకపోలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ కేటీఆర్ గారు రోజుకు ఒక కొత్త సంచలనాన్ని తీసుకొచ్చి ఆరోపణలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఇవాళ మేము అడుగుతున్నది, భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మీద, దానికి సంబంధించిన అనేక అంశాల మీద చేస్తున్నటువంటి దర్యాప్తులకు సంబంధించినటువంటి కొలిక్కి తెండి, వాటి మీద చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకుంటారా లేదా, మీరు కాంప్రమైజ్ అవుతున్నారా అనేటువంటిది వాళ్ళ ప్రజల్లో వచ్చినటువంటిది. చాలా మందిలో అంటే ఏం జరగవు, కేసుల మీద ఏమి ఎఫ్ఐఆర్లు ఉండవు, చర్యలు ఉండవు, దర్యాప్తులు ఉండవు, ఏదో ఇది కొంతకాలం ఇట్లా నడుపుతారు, ఆ తర్వాత అట్లాగే పోతుంది అనేటువంటి పద్ధతిలో కనపడుతుంది. కాబట్టి వాస్తవాలు, విలువలు గల రాజకీయాలు ప్రజాస్వామ్యంలో రావాలంటే తప్పకుండా చర్యలు ఉండాలా, వాటికి సంబంధించినటువంటి వాటి వ్యక్తుల మీద మరి శిక్షలు ఉండాలా. అట్లా ఉన్నట్టయితే రాజకీయాల్లో ఒక విలువలు వస్తాయి. ఈ రకంగా రోజు మాట్లాడుకునేటువంటి పద్ధతుల దిగజారిన భాషా ప్రయోగం అండి, తిట్ల పురాణం అండి, తిట్ల దండకం అండి, ఏంటంటే జరుగుతున్నది తెలంగాణలో. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది. పాపం పిల్లలు చచ్చిపోయినారు, ఎవరిని కొట్టకుండా చచ్చిపోయినారు. ఏ ఆంధ్ర ప్రాంత వ్యక్తులు కూడా కొట్టకుండా తెలంగాణ కోసం చనిపోయినటువంటి గౌరవప్రదమైనటువంటి పద్ధతుల సమాజం, యువతంతా 1600-1700 మంది చనిపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటి అది మంచిది కాదు, తెలంగాణ సమాజానికి మంచిది కాదు. బయట ఎవరైనా చూస్తే నవ్వేటువంటి పరిస్థితి. డెవలప్మెంటల్ వీళ్ళు వదిలేసినారు, వాళ్ళు చేసింది అట్లాగే పోయినటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రజలు అడుగుతున్నది ఏంటంటే మీకు అధికారం ఇచ్చింది, మీరు పాలన చేయండి, అభివృద్ధి చేయండి, ప్రజా సమస్యలు చర్చించండి. ఏమనంటే నేను రోడ్డు మీదకి వస్తా, ఎక్కడ అది అసెంబ్లీ ముందుకు వస్తారండి, అలా అనండి. అసెంబ్లీలో చర్చ చేయాలి కదా. ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ గారు వచ్చే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికి 20 మాసాలు అవుతుంది. 60 మాసాల లోపల ఆయన నోరు విప్పి ఇంతవరకు మాట్లాడలేదు.
ఏం జరుగుతుందా అంటున్నా. వీళ్ళు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఆయన వాళ్ళ చెల్లెలు ఒకటి మాట్లాడుతుంది, ఆయన ఒకటి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అంటున్నా ఇది జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ అవినీతి చేసినటువంటి రాజకీయ నాయకుల మీద తప్పనిసరి చర్యలు ఉండాలి. ఉంటే ఎక్కడో దగ్గర పులిస్ స్టాఫ్ అవుతుంది, మళ్ళీ మాట్లాడరు. మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు అదే పద్ధతిలో. అంటే మాకు కనపడుతుంది భారతీయ జనతా పార్టీకి రెండింటి మధ్యలో ఒక అవగాహన ఉంది. మీరు అట్లే తిట్టండి, మేము ఇట్లే చేస్తుంటాము, మీరు బతకండి, భారతీయ జనతా పార్టీ ముందుకు రాకూడదు, మీరు బతకాలి అనే పద్ధతి పట్ల కాంగ్రెస్ ఒకవేళ ప్రయత్నం చేస్తే ప్రజలు దానికి తీర్పు అనేటువంటిది. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగూ టీఆర్ఎస్ పార్టీకి సమాధి కట్టినారు, కాంగ్రెస్ పార్టీకి కూడా అదే పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. రైట్ శేషు గారు, మీరు చెప్పండి ఫైనల్గా, అటు కమలం ఇటు గులాబీ దళం నేతలు ఇటు కాంగ్రెస్ కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి. దీంతో నిజాలను నిగ్గు తేల్చి ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదా శేషు గారు? చక్రి, ఇప్పుడు ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఒక ఎన్జి రంగా గారు ఒకప్పుడు బెస్ట్ పార్లమెంటేరియన్లుగా వాళ్ళు పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూసాము. 1989 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేసినటువంటి ఎన్జి రంగా పైన లాల్జాన్ పాషా టీడీపీ నుంచి పోటీ చేశారు మొదటిసారి. పాపం ఎన్జి రంగా ఓడిపోయారు. ఎన్జి రంగా ఓడిపోయి కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వస్తుంటే గెలిచిన లాల్జాన్ పాషా చూసి ఏడ్చాడు. ఏడిస్తే అప్పుడు ఎన్జి రంగా ఏం చెప్పారంటే, మా తరం అయిపోయింది, మీరు మీ తరం వస్తున్నారు, కొత్త తరం వస్తున్నారు, ప్రజలకు మంచి సేవ చేయండి అని అన్నాడు. అంటే గెలిచిన ఆయన ఓడిన ఆయన చూసి ఏడ్చిండంటే ఎంత విలువలు కలిగినటువంటి రాజకీయాలు ఉన్నాయి. ఇవాళ ఉన్న రాజకీయాలు ఏంటి తెలుసా చక్రి? ఇవాళ ఉన్న రాజకీయాల్లో ఎవడు పొలిటీషియనో తెలవట్లేదు, ఎవడు కాంట్రాక్టరో తెలవట్లేదు, ఎవడు పొలిటీషియనో తెలవట్లేదు, ఎవడు కార్పొరేట్ బిజినెస్ చేస్తాడో తెలవట్లేదు. ఇవి తెలవనప్పుడు ఇట్లాంటి సమస్యలే వస్తాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఒక ఇద్దరు కీలకమైన నాయకులే ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాయన ఒక ఆయన, దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఆయన, ఇద్దరు చేసుకున్న ఆరోపణలు అవినీతిపరమైన ఆరోపణలు చేసుకున్నారు. తర్వాత విలీనానికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసుకున్నారు. బట్ అవినీతిపరమైనటువంటి ఆరోపణలు కనుక ఇక్కడ మనం చూస్తే, కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టాలనుకున్నది నిజం, 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవాలనుకున్నది నిజం, దానికి అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ సాయం చేయాలనుకున్నది కూడా నిజమే. ఇది అందుకే సీఎం టార్గెట్ గా సీఎం రమేష్ ని తెరపైకి తీసుకొచ్చిన కేటీఆర్. అదే రెండోది ఫ్యూచర్ సిటీకి రోడ్డు వేస్తున్నది నిజం, ఆ రోడ్డు కాంట్రాక్ట్ 1665 కోట్లు అనేది నిజం, అది రిత్విక్ కంపెనీ దక్కించుకున్నదన్నమాట కూడా వాస్తవమే. బట్ ఈ ఆరోపణలు వచ్చినటువంటి క్రమంలో ప్రభుత్వము ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని అనుకుంటే, ప్రభుత్వము ప్రజల్లో ఒక అపోహలు కలగకూడదు అని భావిస్తే ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ అవినీతి జరగలేదు, ఇక్కడెక్కడ కూడా ఆరోపణలోకి సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే, అసలు మన చర్చలో ఒక అంశం వచ్చింది. ఆ అంశం ఒక్కటే మాట. ఇప్పుడు రేర్ అనేది మీకు ఢిల్లీలో కులగణన పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఇది రేర్ సర్వే అని చెప్పారు. బట్ రేర్ అంటే మీనింగ్ ఏంటంటే రాహుల్ రేవంత్ రెడ్డి అని అంటే, దాన్ని మార్చి ఒక రాజకీయ విమర్శగా ఏం చేశారంటే రమేష్ రేవంత్ అనేటటువంటి ఒక దాన్ని తీసుకొచ్చారు. బట్ ఇవన్నీ కూడా ప్రజల్లో మాట్లాడుకుంటున్నటువంటి అంశాలే. మనోతరాయన కూడా పబ్లిక్ లో పెద్ద ఎత్తున తిరుగుతాడు కాబట్టి ఇవాళ పబ్లిక్ లో అనుకుంటున్నది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మధ్య సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయి. అవి వ్యాపార సంబంధాలు, ఆర్థిక సంబంధాలు కొనసాగుతున్నాయి. పాత వాసనలు పోవటం లేదు, పాత పార్టీల యొక్క సంబంధాలు పోవటం లేదు. అది ప్రభుత్వాలకు నష్టం చేస్తుంది, ప్రభుత్వాల పైన వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది అనేది ప్రజల్లో చర్చించుకున్న మీరు విశ్లేషకుడుగా మాట్లాడాలా? అదే ప్రజల్లో చర్చిస్తున్నటువంటి థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్ యూ నాగేంద్ర గౌడ్ గారు, థ్యాంక్ యూ మనంతరాయ్ గారు, థ్యాంక్ యూ వెంకట గారు. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్రం.